ఈ ప్రభుత్వము పథకాలు మంచిగా ఉన్నాయండి, ప్రజలకు అన్ని పనికొచ్చే పథకాలు మంచిగా ఉన్నాయి, అవి చూసే ఓట్లేసాం. కానీ సబ్సిడీ గ్యాసు అది ఇస్తామన్న అప్లికేషన్ ఇచ్చామండి, కరెంటుది కూడా అప్లికేషన్ ఇచ్చాము. కానీ సబ్సిడీ అందట్లేదండి, పేరు తప్పుపడ్డది, సవరించుకోవాలని చెప్పారు. మేము 2-3 సార్లు తిరిగామండి, అది చుట్టూ తిరిగినా కూడా పేరు తప్పుపడి మళ్ళీ రాండి అని చెప్తున్నారు. ఈ కొద్దిగా సరి చేసి కొద్దిగా మాకు సబ్సిడీ అందేటట్లు చేస్తే ఈ ప్రభుత్వం పనితీరు మంచిగా ఉందని, అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తామండి. విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందనేసి ఆశపడ్డారు, కానీ ఆ ఆశలన్నీ నిరాశలుగా మారుతున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ అయిపోవడానికి వచ్చినా కానీ స్కాలర్షిప్స్ కావచ్చు, ఏదైతే మెన్యూ కానీ ఏదైతే మెన్యూ ప్రకారంగా చూస్తే అమలు చేసే పరిస్థితి కనబడట్లేదు. అకాడమిక్ ఇయర్ అయిపోతున్నా కానీ స్కాలర్షిప్స్ ఇంకా పడలేదు. పై చదువులు పోవడానికి కూడా స్కాలర్షిప్స్ అవసరం. స్కాలర్షిప్స్ లేనిది పై చదువులు కొనసాగించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాలాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం సహకరిస్తే చాలా మంచిది. మెస్ ఛార్జెస్ కూడా పెంచింది కానీ ఇంకా అమలు చేయలే. కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ హాస్పిటల్ చూసుకున్నా కానీ, ఆటో డ్రైవర్లు చూసుకున్నా కానీ, మన ఫుడ్ విషయంలో, స్కూల్ విషయాలలో చూసుకున్నా కానీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నది. ఈ సమస్యలు అనేవి ఆటో మహిళలకి ఎక్కకపోవటం, బస్సులలో ఫ్రీ బస్సు అని చెప్పేసి జనాలు కుక్కి మరి ఇబ్బందిగా పెట్టి చేసి జనాల్ని ఉద్రిక్తగా భావిస్తున్నాం. అందులో ఒకటి బస్సులు పెంచాలి, ఆటోలకు కూడా న్యాయం చేయాలి. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు స్కాలర్షిప్లు పడలేదు. అందులో ఒకటి ఫుడ్ విషయంలో కానీ హాస్టల్లో కానీ మంచిగా పెట్టట్లేదు. ఆ ఛార్జెస్ పెంచామని అన్నారు కానీ ఇంతవరకు మాకు ఏం మెనూలు కానీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఎంతో చేస్తుందని ఆశపడ్డాము, కానీ నిరాశ ఇచ్చింది మాకు. ఇప్పటికైనా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఇస్తే బాగుంటుందిగా కోరుకుంటాం.